నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ప్రతిభ ఉంటే అది సినిమా రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, రాణించవచ్చని రుజువు చేసిన ప్రముఖ నటి, ప్రముఖ రాజకీయవేత్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన చిత్తూరు జిల్లా నగరం నుంచి శాసనసభకు ఎన్నికైన శ్రీమతి ఆర్కే రోజా గారు మన విశిష్ట అతిథి. ముందుగా రోజా గారు మీకు స్వాగతం చెబుతున్నాం. నమస్కారం. మీరు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు చెప్తూ. మీకు ధన్యవాదాలు చెప్పాలి, మీతో కలిసి డిస్కస్ చేసే అవకాశం అట్లే కాదు. ముందుగా మీ బాల్యం, మీ విద్య, వీటి గురించి చెప్పండి. బాల్యం అందరికిలాగే నాకు కూడా చాలా సంతోషంగా, ఎటువంటి చింతలు లేకుండా, తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు కాబట్టి హ్యాపీగా ఇద్దరు అన్నయ్యల ముద్దుల చెల్లెలుగా, మా నాన్నకి ముద్దుల కూతురుగా మరి గడిచిపోయింది. మా నాన్నకి ఫస్ట్ నుంచి కూడా సినిమా రంగం అంటే ఇష్టం. తను సారథి స్టూడియోలో ఇంజనీరింగ్గా ఉన్నా కూడా డైరెక్షన్ చేయాలన్న బాగా పిచ్చి మా నాన్నకి. కోరిక అనేది కాదు, పిచ్చి. సో ఆస్తులు అమ్మేసి, మా అమ్మ నగలు అమ్మేసి కూడా తను షార్ట్ మూవీస్ తీయటం జరిగింది. సో దాంట్లో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని ఆ సినిమాలో ముసలతనికి చిన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ క్యారెక్టర్ మన కోడి రామకృష్ణ గారు వైఫ్ చేశారు. ఆవిడకి చైల్డ్ ఆర్టిస్ట్గా నేను అప్పుడు 5th క్లాస్ చదువుతున్నాను. ఫస్ట్ మా నాన్నగారు ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. సో అలాగా మా నాన్న 1-2 మూవీస్ తీయటం కూడా జరిగింది. సో సడన్గా నాకు యాక్చువల్గా బాగా చదివించి డాక్టర్ చేయాలని మా పెద్దన్నయ్యకి, మా అమ్మకి ఉండేది. మా అమ్మ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, మా పెద్దన్నయ్య డాక్టర్ చదివారు బెంగళూరు రామయ్య కాలేజ్లో. సో నన్ను డాక్టర్ని చేయాలని, నేను బైపీసీ స్టూడెంట్, సరే ఎంసెట్ కూడా రాశాను. సో రాలేదు. మళ్ళీ సెకండ్ టైం రాయటానికి బీఎస్సీ హోమ్ సైన్స్లో జాయిన్ అవటం కూడా జరిగింది. అనుకోకుండా మా కాలేజ్లో హీరోయిన్ కోసం శివప్రసాద్ గారు రావటం, నా ఫొటోస్ చూసి ఆ క్యారెక్టర్ షూట్ అవుతానని తీసుకున్నారు. మా డాడీ ఫ్రెండ్ తను. యాక్చువల్గా మా ఇంట్లో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అస్సలు. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏడు, కూర్చో, నించో, నవ్వు అంటే మన వల్ల కాదు. మనకి అట్లా కంట్రోల్ చేస్తే నాకు ఇష్టం ఉండదు. నేను అనుకున్నట్టు ఉండాలి అనుకుంటాను లైఫ్ లో. కానీ మా నాన్నగారు అన్నారు, అనుకోకుండా అవకాశం వచ్చింది. సో నేను ఎంతో కలలు కన్నా నాకు రాని అవకాశం నీకు వచ్చింది, నా కోసం ఒక్క మూవీ చేయంటే, మా నాన్న అంటే చాలా ప్రాణం నాకు. సో మా నాన్న కోసం ఆ మూవీ స్టార్ట్ చేశాను. ఆ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నన్ను అవమానించిన ఆ సినిమా, సో ప్రొడ్యూసర్ గారు కానీ లేదా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో కొంచెం జరిగాయి. సో నేను హర్ట్ అయ్యి నాకు ఇష్టం లేని ఫీల్డ్కి నన్ను తీసుకొచ్చారు. మళ్ళీ నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు కాబట్టి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అని హీరోయిన్ గా కంటిన్యూ. మొదటి సినిమా లేకపోతే ఒక సినిమాతో నేను వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నాను. మొదటి సినిమా హిట్ కాలేదు. ప్రేమ తపస్సు అని రాజేంద్ర ప్రసాద్ గారితో. ఆ మూవీ ఆడకపోయినా కూడా నెక్స్ట్ మూవీ శోభన్ బాబు గారితో చేసిన సర్పయాగం హిట్ అయింది. ఆ తర్వాత సీతారత్నం గారు అబ్బాయి సూపర్ డూపర్ హిట్ అవుతుంటే ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. నా సెకండ్ మూవీకే నా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో సెల్వమణి, ఆర్కే సెల్వమణి గారు, చామంతి మూవీ. సో సెకండ్ మూవీలోనే లవ్ అయిపోయింది. ఆయన #1 డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి నా జోలికి ఎవరు రాలేదు. సో భగవంతుడు ఎప్పుడూ కూడా నాకు వెన్నంటి ఉంటూ నన్ను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు కూడా మీరు చూసారు, ఎంతో మంది నా మీద ఇలా కబంధ హస్తాలలో నన్ను ఎట్లో ఇరికిచ్చి నన్ను ఏదో చేయాలని, నలిపేయాలని చూస్తున్నారు. కానీ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ లో కూడా భగవంతుడు నన్ను కాపాడుకుంటూ తీసుకొస్తున్నాడు. మీకు బాగా నచ్చిన సినిమా ఏది? మీ సినిమాలో గానీ, ఇతర సినిమాల్లో గానీ? నేను యాక్ట్ చేసిన సినిమాల్లో అయితే నాకు భైరవద్వీపం చాలా ఇష్టం. మిగతా వారి సినిమాల్లో ఏది బాగా నచ్చింది? నాకు జగదేక వీరుడు అతిలోక సుందరి, శ్రీదేవి గారి క్యారెక్టర్, చిరంజీవి గారి, అది సరదాగా అనిపిస్తుంది. బాగా నచ్చిన హీరో, హీరోయిన్లు ఎవరు? నాకు చిరంజీవి గారు, నాగార్జున గారు అంటే బాగా ఇష్టం చదువుకునే రోజుల్లో. అండ్ చిన్నప్పుడు అయితే కృష్ణ గారు అంటే పిచ్చి. కృష్ణ గారి మూవీ ఫస్ట్ డే చూసేదాన్ని. నేను చేసిన వాళ్ళలో నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ అంటే వాణిశ్రీ గారు. ఆవిడతో చాలా సినిమాలు చేశాను. అండ్ తన ఎక్స్ప్రెషన్లు కానీ, ఆ గంభీరం కానీ, అవన్నీ కూడా నాకు నేర్చుకోవడానికి అవకాశం కలిగింది. సినిమా ఇండస్ట్రీలో చాలా గొడవలు ఉంటాయంటారు, నిర్మాతలతో తగాదాలు ఇవన్నీ ఉంటాయంటారు కదా, వాటి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అసలు పరిశ్రమ? నాకు అవేమి కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే నాకు ప్రొడ్యూసర్ రామారావు, అక్కినే నాగేశ్వరరావు వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీని శాసిస్తారంటారు కదా, ప్రొడ్యూసర్లు కూడా నాకు ఎవరైనా తెలియదు కాదు. మా అన్నయ్య మాట్లాడేవారు రెమ్యునరేషన్ కానీ అంతా. నాకు డైరెక్టర్ గారు కథ చెప్తే ఆ సీన్ బట్టి నేను యాక్ట్ చేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే అప్పటికి నాకు హార్డ్లీ 16-17 ఇయర్స్ నేను హీరోయిన్ ఉన్నప్పుడు. సో ఒక అన్నయ్య నాతో వచ్చేవారు, ఒక అన్నయ్య డేట్స్ చూసేవాళ్ళు. కాబట్టి నాకు మిగతా ప్రాబ్లమ్స్ ఏవి కూడా నాకు తెలుసు. మరి తర్వాత రోజుల్లో చిరంజీవి గారు సినిమా బాగా ఇష్టం అన్నారు, కానీ తర్వాత రోజుల్లో చిరంజీవి గారితో పెద్ద రాజకీయాల్లోకి వచ్చాక తగాదైంది. అది రాజకీయాల్లో ఎట్లా సినిమా మీద? యాక్చువల్గా మేము మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. మీరు ఆ ఇంటర్వ్యూ చిరంజీవి గారు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చెన్నైలో వాళ్ళు ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. అందరం కూడా సరదాగా చాలా బాగున్నాం.
కానీ పాలిటిక్స్కి వచ్చేటప్పుడు సో చాలా విషయాలు డిస్కషన్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా, వాడి వేడి చర్చల్లో ఉన్నప్పుడు సో మధ్యలో మీడియా కూడా మీరు కూడా ప్రయత్నిస్తారు. అది ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ చిన్నదిగా అది స్టార్ట్ అవుతుంది. సో పాలిటిక్స్ అనేది డిఫరెంట్, సినిమా ఫీల్డ్ డిఫరెంట్. సో పాలిటిక్స్ కి కొన్ని ఉండాలి. సో ఆయనకి సూట్ అవ్వదని నేను ఏది చెప్పానో అదే జరిగింది. ఎందుకంటే ఆయన చాలా సెన్సిటివ్ క్యారెక్టర్, ఎవరైనా ఒక మాట అంటే పడని క్యారెక్టర్ మనం చూసాం కాబట్టి, నేను దగ్గరగా 3 సినిమాలు చేశాను కాబట్టి. సో ఈయన మెంటాలిటీకి పాలిటిక్స్ సూట్ అవ్వరు అనుకున్నాను. అలాగే రజనీకాంత్ గారు కూడా, ఆయన ఎప్పుడు వచ్చినా కూడా రాజకీయాల్లో ఒక మార్పు తేగలరు, కానీ వాళ్ళకి ఒక మాట పడటం కానీ లేదా సమస్యల మీద అవగాహన చేసుకొని, ఇప్పుడు జగన్ గారిని కనుక దాడి చేసినట్టు చిరంజీవి గారినో పవన్ కళ్యాణ్ గారినో రజనీకాంత్ గారినో చేస్తే ఒక రోజులో ఇంటికి వెళ్ళిపోతారు, అసలు పడలేరు. చాలా ఘోరంగా మాట్లాడుతుంటే అసలు తట్టుకోలేరు. పవన్ కళ్యాణ్ గారితో కూడా మీకేమి ఇద్దరు కలిసి యాక్ట్ చేయటం అట్లాంటి లేదు. నేను హీరోయిన్ ఉన్నప్పటికీ ఆయన ఇంకా ఎంటర్ కాలేదు. చిరంజీవి గారి సినిమాలు చేసేటప్పటికి అతను ఇంట్లోనే ఉన్నారు, అప్పటికి హీరోగా ఎంటర్. మరి తర్వాత రోజుల్లో ఇప్పుడు జనసేన పార్టీ 2 నడుపుతున్నాడు కదా, మీకు ఎట్లా ఉంది? అంటే తోటి యాక్టర్ గా ఆయన ఎట్లా సక్సెస్ అవుతాడంటారా? నేను ఇప్పుడు చిరంజీవి గారి విషయంలో అయినా, పవన్ కళ్యాణ్ విషయంలో అయినా, బాలకృష్ణ విషయంలో ఎవరైనా ఆర్టిస్టులు ఎవరైనా పాలిటిక్స్ లోకి రావచ్చు. ఆర్టిస్టులు అని కాదు, ఎవరైనా కూడా ప్రజాసేవ చేయాలి అనుకున్న ఒక మంచి ఉద్దేశంతో పాలిటిక్స్ లోకి రావచ్చు. కానీ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత మన మీద ఒక బాధ్యత ఉంటుంది. సో మిగతా పొలిటీషియన్స్ కన్నా ఆర్టిస్ట్ మీద ప్రేమ ఉంటుంది కాబట్టి మనల్ని ఎక్కువగా నమ్ముతారు. నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వారికి ఒక కష్టం వచ్చినప్పుడు మనం సపోర్టివ్గా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటి టైంలో మనం బిజీగా ఉన్నాం చెప్పి తప్పించుకొని మనకి తీరుకున్నప్పుడు వచ్చి ఆ సమస్య గురించి మాట్లాడాలి అంటే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మరి ఇప్పుడు బాలకృష్ణ గారు మీరు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, మీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? అఫ్ కోర్స్ మీరు అపోజిషన్ లో ఉన్నారు, ఆయన రూలింగ్ పార్టీలో ఉన్నారు. అది కళ్ళకి కట్టినట్టుగా అనిపిస్తుంది కదా, మళ్ళీ మా ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు పెట్టడం? సో హిందూపురం వెళ్ళి అడిగితే చెప్తారు కదా ఏమాత్రం ఉంది, అలాగే నగిరికి వెళ్ళి అడిగితే చెప్తారు. సో నేను అదే అంటున్నాను, ఇప్పుడు పాలిటిక్స్ ఏదో టైం పాస్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఏదైనా బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్టిస్టుల మీద ఒక స్పెషల్ అభిమానం ఉంటుంది, అటెన్షన్ ఉంటుంది అండ్ ఒక నమ్మకం ఉంటుంది. సో ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేసుకుంటే మళ్ళీ ఆ నమ్మకాన్ని మనం గెయిన్ చేయలేము. అంటే సినిమాలు రాజకీయం ఇవన్నీ కలిపి చేయగలుగుతున్నారు, మీరు చేస్తున్నారు, బాలకృష్ణ గారు చేస్తున్నారు. మరి బాలకృష్ణ గారు సక్సెస్ అవుతున్నారంటారా రాజకీయాల్లో కూడా? మరి ఇంతవరకు అయితే అసెంబ్లీలో ఏ సమస్య మీద ఆయన చర్చించలేదు, మరి బయట కూడా ఆయన ఏ సమస్య మీద మాట్లాడింది నేనైతే వినలేదు. మరి కాన్స్టిట్యున్సీలో ఏమాత్రం వర్క్ చేస్తారనేది మరి ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్తే తెలుస్తుంది. నేనైతే అనంతపూర్కి ఈ మధ్యలో వెళ్ళలేదు. అసలు మీరు రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారు, ఎట్లా రావాలనిపించింది? సేమ్ శివప్రసాద్ గారు 1999 ఎన్నికల ముందు నేను గెలిస్తే నాకు మినిస్ట్రీ ఇస్తానని ప్రామిస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మీరు వస్తే నేను 100% గెలుస్తాను అని చెప్పి మా ఫాదర్ని అడిగారు నన్ను పంపించమని. నాకు అప్పుడు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, నాకు దాని గురించి అవగాహన కూడా లేదు. లేదంటే లేదు, ఒక 2 రోజులు వస్తే చాలన్నారు. అది తమిళనాడు బార్డర్, అది అసలు సినిమా పిచ్ అంటే అసలు పీక్స్, నగిరి, సత్యవేడు, కాళహస్తి, గంగాధర్ నెల్లూరు, చిత్తూరు, ఇదంతా కూడా బార్డర్. నేను తెలుగులో ఎంత ఫేమస్ తమిళ్లో కూడా సేమ్ అంతే ఫేమస్. సో క్రేజ్ ఉంది కాబట్టి పిలిచారు. సరే మా నాన్న రిక్వెస్ట్ చేశారు, పాపం మనని ఇంట్రడ్యూస్ చేశారు కదా, మనం చేస్తే బాగుంటుందని. నాకు ఇష్టం లేకపోయినా కూడా సరే మా నాన్న చెప్తే నేను కాదని ఎప్పుడు అన్నాను. 2 days కానీ వెళ్ళాను. సరే వాళ్ళు రాసిచ్చారు. సో ఈ ఇష్యూస్ మాట్లాడాను. నేను అనర్గళంగా మాట్లాడేస్తాను కదా. మాట్లాడగానే చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది, స్టేట్ వైడ్గా అమ్మాయి వస్తుందేమో అడగమని చెప్పి అడిగారు. సో అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్న అప్పుడు మన్ని ప్రైజ్ చేశారు అంటే ఎవరికైనా ఒక బిస్కెట్ గోల్ చేస్తే పడనోళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. నేను కూడా అట్లా తెలియకుండా పడి సరే చేస్తానండి ప్రచారం అని 21 days 26 days చేశాను. ఆల్మోస్ట్ భద్రాచలం అడవుల వరకు వెళ్ళాను. అసలు అందరూ భయపడే టైంలో నక్సలైట్ పీక్ ప్రాబ్లం ఉన్నప్పుడు అంత మూలలు కూడా వెళ్ళి ప్రచారం చేశాను. నాకు ఇప్పటికీ కూడా ఏ గ్రామంకి వెళ్ళినా కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అంత నన్ను స్వాగతిస్తున్నారంటే ప్రతి గ్రామానికి ఆల్మోస్ట్ నేను వెళ్ళాను. జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, మున్సిపాలిటీ అన్ని చేశాను నేను. సో కష్టపడి పని చేశాను, అన్ని ఇది చేశాను. సో అలా నా రాజకీయ తెలుగు మహిళ అధ్యక్షురాలుగా కూడా చేశారు కదా, అది ఎలక్షన్స్ ముందు ఇచ్చారు నాకు. అవును ఇచ్చారు. తర్వాత మరి టికెట్ ఏదో అడిగినట్టున్నారు కదా మీరు? నేను అడగలేదండి, నాకు కంటెస్ట్ చేయాలనే ఆలోచన అప్పుడు లేదు. 2004లో కంటెస్ట్ చేయమని చెప్పి మా హస్బెండ్ కి చెప్పారు.
సో తను డైనమిక్గా ఉంది కదా, ఇలాంటి మహిళలు ఉంటే బాగుంటుంది అంటే మా హస్బెండ్ మాకు ఇంట్రెస్ట్ లేదు, ఏదో సరదాగా మీరు చెప్పారని ప్రచారానికి వస్తున్నారని. నేను 99లో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా 5 years నేను మళ్ళీ రాలా. ఏదైనా మెయిన్ మహానాడో లేదా ఏదైనా పెద్ద సదస్సు జరిగినప్పుడు వచ్చి వెళ్ళేదాన్ని తప్ప ఒక పని చేసుకోవటమో ఆఫీస్కి రావటమో సెక్రటరీ రావటమో ఏ రోజు చేయలేదు. ఎందుకంటే మనకు ఆ ఆశ లేదు, దాని మీద ఇది కూడా లేదు. మళ్ళీ 2004లో వాళ్ళు చెప్పినప్పుడు మా హస్బెండ్ వద్దన్నా కూడా లేదు, బలవంతంగా ఒప్పించారు. ఒప్పించిన తర్వాత మొత్తం మళ్ళీ గోల్మాల్ చేశారు. అప్పుడు గోపాలకృష్ణారెడ్డి గారు, మాది వాయిల్పాడులో అడిగాం మనం 2 times అడిగితే వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి అప్పుడున్న తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని ఇవ్వనీయకుండా చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి నన్ను నగిరిలో రేపు లాస్ట్ డే నామినేషన్ అంటే ముందు రోజు నాకు ఇచ్చారు. ఆ ముందు రోజు ఆల్రెడీ అక్కడున్న దొరసామరాజు గారు నామినేషన్ వేయటం వల్ల ఆయనకి అన్యాయం చేయడానికి నన్ను పంపించారనేసి చంద్రబాబు నాయుడు మీద కోపంతో నా కార్లు పగలగొట్టి నా కారుకు అడ్డం పడుకొని ఫైరింగ్ అంతా అయ్యి కేసు కూడా 2-3-4 years జరిగింది అది. సో ఆ విధంగా మమ్మల్ని అన్యాయంగా వద్దంటే తీసుకుపోయి వేసేసి డబ్బులు ఇవ్వకుండా, సపోర్ట్ లేకుండా, అక్కడ క్యాస్ట్ సపోర్ట్ లేదు, ఎవరు మాకు తెలీదు, ఒక మనిషి కూడా తెలీదు. సో అట్లా గాల్లో దీపం పెట్టేసి దేవుడా అన్నట్టు అయింది నా పరిస్థితి. అయినా కూడా నాకు బాధే లేదు ఓడిపోయిన దానికి, ఎందుకంటే అప్పుడు ఏమి తెలీదు, కంటెస్ట్ చేయాలి ఏదో పవర్ పొందాలని నాకు ఆలోచన లేదు. కానీ ఎప్పుడైతే 2004 to 2009 5 years నేను కష్టపడి పనిచేసి ఆల్మోస్ట్ అన్ని ఎలక్షన్స్ నేను అప్పుడే మున్సిపాలిటీలు ఫామ్ అయినాయి, నగిరి మున్సిపాలిటీ. ఆ ఎలక్షన్స్ దగ్గరుండి చేయించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు అన్ని చేసి నాకంటూ ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ రెడీ చేసుకున్న తర్వాత డీలిమిటేషన్లో ముద్దుకృష్ణ నాయుడు కాన్స్టిట్యున్సీ ఎగిరిపోయింది పుత్తూరు. ఆయనకి చెంగారెడ్డి గొడవల్లో 2 కలిపేశాడు ఈయన. దాంతో ఆయన కోపం వచ్చి ఈ పార్టీలోకి వచ్చారు. టీడీపీ పార్టీలోకి రాగానే ఆయన పార్టీకి ఆయన నగిరిలో తిరుగుతున్నారు, నాకేం చెప్పట్లేదు, ఆయన తిరుగుతున్నారు. ఆ సగం మంది లీడర్లు సీనియర్ కదా, ఆయన వెనక తిరుగుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాను. చూస్తే మహిళా అధ్యక్షులుగా పనిచేసిన నేను మరి 10 ఏళ్లుగా పార్టీలో ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నా నాకు సీట్ లేకుండా గాల్లో పెట్టేశాడు. మళ్ళీ నాకు చాలా హట్టింగ్ అయింది. అసలు ఇలాంటి మనిషి కోసమా మనం ఇంత కష్టపడి పనిచేసాం అనిపించింది. అప్పుడు కూడా నేను గొడవ చేయలేదు, నేను వెళ్ళిపోయాను, చెన్నైకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అప్పుడు అన్ని ఛానల్స్లో నేనేదో కాంగ్రెస్లో చేరుతున్నట్టు, కుప్పంలో నేను నించోబోతున్నట్టు అన్ని ఛానల్స్లో ఇవి బ్రేకింగ్స్ వేశారు. ఏగానే మళ్ళీ పిలిపించి చంద్రగిరిలో ఇస్తామంటారు. ఇప్పుడు చంద్రగిరిలో గల్లా అరుణ మినిస్టర్గా ఉంది, మరి అలాంటి మినిస్టర్ మీద నువ్వు పెట్టేటప్పుడు మినిమం 1 year ముందర ఇవ్వాలి సీటు. నువ్వు రేపు నామినేషన్ అంటే ఈ రోజు ఇచ్చావు, సంగారెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడు అట్లే ఇచ్చినావు, ఏమున్నప్పుడు అట్లే ఉన్నావు. పోనీ డబ్బులు ఇచ్చావా అంటే డబ్బులు ఇవ్వవు. పోనీ నీ క్యాడర్ని పిలిచి అమ్మాయి కొత్త, అమ్మాయిని చూసేయద్దండి, నన్ను చూసేయండి, అమ్మాయి పని చేసినా చేయకపోయినా కూడా నేను మీకు పూచి నేను మీకు పని చేసి పెడతానని ఆయన ప్రామిస్ చేస్తుంటే చంద్రగిరిలో కూడా నేను ఓడిపోయి ఉండేదాన్ని కాదు. కాబట్టి ఆయన కేర్లెస్ గా అసలు ఆయన కోసం ఇంత కష్టపడిన ఒక అమ్మాయిని కాపాడుకోవాలన్న ఆలోచన ఆయనకి లేకుండా నన్ను అలా రోడ్డు మీద నా పొలిటికల్ కెరీర్ నే నాశనం చేశాడు. చంద్రబాబు గారు జనరల్ గా డబ్బు బాగా ఇస్తారంటారు కదా ఎలక్షన్స్ లో. నా విషయంలో అదే అంటున్నాను కదా, నాకు కులం ఎంత ప్లే చేసింది అనేది ఇప్పుడు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు కూడా 10 ఏళ్ళు నా పార్టీలో ఉంటే పైకి ప్రేమగా ఉన్నారు, నాతో పనులు చేయించుకున్నారు, కానీ ఎలక్షన్ లో నన్ను ఓడించినప్పుడు నాకు అర్థం కాల. ఎప్పుడైతే ఈ రోజు రోజారెడ్డి అని అందరితో మాట్లాడిస్తుంటే ఓ ఇదేనా కారణం, అందుకేనా నేను ఇంత పని చేసినా నన్ను ఓడించారు, అందుకేనా నన్ను తరిమేశారు అనేది నాకు అర్థం అవుతుంది. ఈ రోజు తరిమేశారంటే అప్పుడు టీడీపీ మహిళా అధ్యక్షులుగా రకరకాల ఆందోళనలు కూడా చేస్తుండేవారు కదా. అది నా సొంత కష్టం అండి, అది ఎవరు నాకు నేర్పించింది కాదు. నేను ఇక్కడున్నా అక్కడున్నా కూడా స్వతహాగా నాకు బై బర్త్ ఫైటింగ్ నేచర్ ఉంది, ఒకరికి కష్టం అంటే వాళ్ళకి ఆదుకోవాలన్న నేచర్ ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. సో నా ముందు నా తర్వాత ఎంతో మంది మహిళా అధ్యక్షురాలు ఉన్నారు అన్ని పార్టీలో, మరి వాళ్ళందరూ ఎందుకు చేయలేదు? వాళ్ళు చెప్పే చేస్తే వాళ్ళు కూడా చేయాలి కదా. సో చాలా అన్యాయంగా, చాలా మోసపూరితంగా లేదండి. లేదు మాకు బెల్ కంపెనీ వచ్చింది, మీకు గుర్తే ఉంటుంది. బెల్ కంపెనీ ఒకటిను ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు కేవలం ఒక మర్యాద పూర్వకంగా అందరూ వెళ్ళారు. ఆల్మోస్ట్ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు అందరూ అప్పుడప్పుడు వెళ్ళేసి పనులు చేసుకొచ్చారు. నేను ఎలా ఉంటానో మీరు చూసారు కదా, నేను పార్టీ అంటే పార్టీ ముక్కుసూటిగా వెళ్ళే రకం నేను. అలాంటి దాన్ని ఒక మన జిల్లాలో ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేశారని ఒక బొకే ఇవ్వడానికి వెళ్ళగానే దాన్ని పెద్ద సీన్ చేసేసి ఏదో అయిపోయినట్టు చేసేసే కొద్దిగా నాకు కోపం వచ్చింది. ఓకే, ఎందుకు వెళ్ళకూడదు? నువ్వు అవమానించి, నువ్వు నన్ను ఓడించి, నన్ను ప్రతి ఎలక్షన్ ముందర నాకు సీట్ ఉందో లేదో తెలీదు,
నేను అసలు ఈ పార్టీలో నా పరిస్థితి ఏంటో తెలియని ఒక పొజిషన్ లో నేను ఎందుకు ఉండాలి? టీడీపీలో ఉండగా మీ మీద కొన్ని ఆరోపణలు అవి ఇవి అని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నారు కొన్ని. ఎవరండి? అదే పార్టీలో ఎవరన్నా కానీ వీడియోలని అదని ఇదని పెట్టి ఇబ్బంది కూడా. అది ఎప్పుడు చేస్తారు సార్? నేను టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏవో మలయాళం వీడియోలు పంపించేసి నన్ను ఆ పార్టీ నుంచి పక్కకు పెట్టాలన్న ప్రయత్నాలు చాలా చేశారు, అది కాలేదు. మొన్న మంత్రి పీతల సుజాతనే మీడియా పాయింట్ లో సీడీలు చూపించి ఆవిడ బ్లూ ఫిలిం సీడీలు ఉన్నాయి నా దగ్గర, టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తానని చూపించిపోతుంది. సో పక్కన జూపిడి గారు, ఈ పక్క మారెప్ప గారు కూడా ఉన్నారు. సో ఏమన్నా అన్నాం అనుకోండి, కులాన్ని తీసుకొస్తారు, కులాన్ని మనం అవమానించామంటారు. కానీ మనకి అంబేద్కర్ గారు ఏం చెప్పారు? సో మనం ఎస్సీల్లో పుడితే ఎవరినైనా తిట్టొచ్చు, ఎవరి మీదైనా నింద చేయొచ్చని ఆయన చెప్పలేదు. వాళ్ళు ఎదగటానికి ఏం చేయాలో రాజ్యాంగంలో అది రచించాడు. కానీ ఆ చట్టాలని మిస్యూజ్ చేసో లేదా ఆ కులాన్ని మిస్యూజ్ చేసో నా మీద బురద జల్లమని చెప్పలేదు కదా. మరి నేను ఏం తప్పు చేశాను? నాకు ఒక కుటుంబం ఉంది, నేను ఒక ఆర్టిస్ట్ ఒక గౌరవం ఉంది, ఎమ్మెల్యేగా నాకు ఒక గౌరవం ఉంది. అయినా కూడా చాలా అసహ్యంగా రాజకీయాల్లో అదే అంటున్నాను. ఈ రోజు ఎంత ఒక అమ్మాయి జీవితం మీద మనం ఒక నిందేస్తున్నాం, అమ్మాయి కుటుంబం కానీ అమ్మాయి కెరీర్ ఏమవుతుందనే ఆలోచన లేకుండా వాళ్ళు చేస్తే కనీసం స్పీకర్ గారు ఎటువంటి ఇది తీసుకోరు. ఆయన చెప్పారు కదా, అసెంబ్లీ ఆవరణలో జరిగినా కూడా అసెంబ్లీలో జరిగినట్టే, ఏం పట్టించుకోరు. కానీ అసెంబ్లీ లోపల జరగని దాన్ని జరిగినట్టు చూపించి నేనేదో అన్నానని చెప్పి కొన్ని లీకులు ఇచ్చి సోషల్ మీడియాకి ఆ తర్వాత టీడీపీ ఆఫీస్లో రిలీజ్ చేశారు. అది ఎలా పోయాయో నాకు తెలీదు, నేను చింతిస్తున్నా. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను, విచారణ చేయిస్తానని. ఇంతవరకు ఆ లీకేజీల మీద ఇన్వెస్టిగేషన్ లేదు, ఆ దొంగల్ని పట్టుకున్నది లేదు. అది నిజమైన వీడియోలా లేదా అబద్ధపు వీడియోలా ఫేక్ అనేది కూడా దాని గురించి డిస్కస్ చేయకుండా రోజా దొంగ, రోజా అనింది, రోజా ఏదో అనేసింది అని తనకున్న మీడియాతో ప్రచారం చేసుకున్నారు. కానీ కళ్ళ ముందు కాలువ శ్రీనివాసు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ దొంగలించాడు. మీరు ఇవ్వలేదంటే అర్థం ఏంటి? దొంగలించినట్టే కదా. నేను విక్టిమ్, నేను అన్నానని మీరు అన్నప్పుడు నేను కోర్టుకు వెళ్ళాలన్నప్పుడు నాకు ఆ సీడీ కావాలని నేను సెక్రటరీ సత్యనారాయణకి లెటర్ పెడితే నాకు ఇచ్చిన సీడీ మీరు టీవీలో ఏదైతే టెలికాస్ట్ చేస్తారో స్పీకర్ గారు మాట్లాడింది లేదా అధికార పక్షం కానీ ప్రతిపక్షం మాట్లాడి నాకు ఇస్తారు. మరి వాళ్ళు టెలికాస్ట్ చేసిన దాంట్లో అది ఉంది, మరి నాకు లేని దానికి నేను ఎక్కడి నుంచి సారీ చెప్పాలి? ఇప్పుడు నాకు ఈ సీడీ ఏమి ఇస్తారో దానికి తగ్గట్టు నేను మీకు మాట్లాడతాను. సో ఇద్దరికి ఒకేలాగా రావాలి. వాళ్ళకి ఇచ్చిన దానికి నాకు సారీ చెప్పంటారు, నేను సారీ చెప్పడానికి దీంట్లో ఏమి లేదు. ఓకే, అంటే మళ్ళీ వెనక్కి వెళదాం. రాజశేఖర రెడ్డి గారితో కలిసిన తర్వాత ఈ గొడవ అయింది. గొడవ అయిన తర్వాత మీరు ఇక ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవ్వలేదు. కేవలం ఆ రోజు ఆయన్ని ఏ విధంగా అయితే గౌరవించి ఒక రాయలసీమకు ఒక మంచి చేసి ఎంతో మంది ఉపాధి కలిగిస్తున్న ఒక ముఖ్యమంత్రిగా ఆయన అభినందించడానికి వెళ్ళాను, అంతే. ఆ తర్వాత 1 year వరకు నేను ఎక్కడా కూడా ఏ పార్టీలో చేరలేదు, ఏ ఇదిలో చేరలేదు. కాంగ్రెస్ అసలు నేను చేరలేదు. నన్ను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన పెద్దిరెడ్డి గారు, బొత్స గారు అందరూ రమ్మన్నారు. అమ్మ రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా కూడా మేము చూసుకుంటాం, మీరు రండి అంటే కూడా నేను రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతో వచ్చాను. ఆ రోజు పార్టీలో అధికారం కోసం నేను రాలేదు, నేను రానని చెప్పి నేను చెన్నైలో ఉండిపోయాను. మళ్ళీ 1 year తర్వాత జగన్ గారు పిలిపించారు. సో మా నాన్నగారు గౌరవించి పిలిచారు మిమ్మల్ని, మేము జీవితాంతం మీకు తోడుగా ఉంటాం, మీరు రండి, మీలాంటి వాళ్ళు పాలిటిక్స్ లో అవసరం మహిళలు అని చెప్పి పిలిచినప్పుడు, గౌరవంగా పిలిచినప్పుడు నేను చెన్నై నుంచి ఫస్ట్ మీటింగ్ నెల్లూరుకి వచ్చాను. వర్షం వచ్చింది, గుర్తుంది కదా, వర్షం వచ్చిన రోజు ఆ రోజు వచ్చాను. అప్పటి నుంచి జగన్ గారు వెనకే ఉన్నాను. అండ్ ఇంకా జీవితాంతం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నేను కష్టమంతా అక్కడ చేశాను, 10 ఏళ్ళు కష్టపడ్డాను, ప్రతి నిమిషం కష్టపడ్డాను. మీరు పేపర్లు తిరిగేస్తే చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు పనిచేస్తాడో అన్ని రోజులు నేను పనిచేస్తున్నాను. కానీ ఏ ఒక్క 10 పైసల లాభం కానీ 10 పైసల పని కానీ నేను చేసుకోలేదు. ఈ రోజుకైనా ఛాలెంజ్ చేస్తాను, చెప్పమానండి. అదే ఇక్కడ నేను రాగానే పార్టీ పెట్టగానే నాకు ఇచ్చిన బాధ్యతలు కానీ నాకు ఇచ్చిన ఎమ్మెల్యే సీటుకి న్యాయం చేసి నన్ను గెలిపించుకొని నాకు పొలిటికల్ గా ఒక గౌరవాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నేను గెలవకపోతే ఎన్ని మాట్లాడుంటారు, వీళ్ళు గెలిచినప్పుడు ఎన్ని మాట్లాడిన వాళ్ళు గెలవకపోతే ఎన్ని మాట్లాడతారు. సో నాకు పొలిటికల్ గా లైఫ్ అండ్ డెత్ ఇది. సో నాకు ఒక గౌరవాన్ని నిలబెట్టి నన్ను అసెంబ్లీలోకి తీసుకొచ్చి నాకు ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక, ప్రజల అంటే ముఖ్యంగా మహిళల వాయిస్ వినిపించాలి, ఈ మహిళా సమస్యలు అనేది రికార్డ్ అవ్వాలి అసెంబ్లీలో అని చెప్పి నేను ఏదైతే కలలు కన్నానో ఆ కళ సాకారం చేసినందుకు నిజంగా రుణపడి ఉన్నాను. ఆ తర్వాత జరిగిన పరిణామాలనండి ఏమన్నానండి, మీరు 1 year సస్పెండ్ అయిపోయారు కదా. సస్పెన్షన్కి దారి తీసిన పరిస్థితులు కానీ ఇవన్నీ, మరి మీరు మీ మీద ఒక ప్రధానమైన ఉపయోగం ఏంటంటే మీరు ఇష్టమైనట్టు మాట్లాడతారు, ఎదుటి వాళ్ళని దూషిస్తారు. బుచ్చి చౌదరి గారు లాంటి సీనియర్ని కూడా మీరు ఏదో అన్నారు, లేదా ఇంకెవరినో ఇక్కడ రోజా అన్నారు, అనుంటారు, అనుండొచ్చు అని చెప్తారే గాని ఆన్ రికార్డ్ అంటున్నారు.
బొచ్చే చౌదరి అంటున్నాడు, కాలువ శ్రీనివాస్ గారు అంటున్నారు, అచ్చెన్నాయుడు గారు అంటున్నారు, బోండా ఉమా అంటున్నారు, దేవినేని ఉమా అంటున్నారు, పీతల అంటున్నారు, అనిత అంటున్నారు. ఇలా అందరూ ఆన్ రికార్డ్ అంటున్న దానికి దిక్కు లేదు, ఒకసారి లేదు. నిన్నలాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ అలగా జనం అని ఎమ్మెల్యేలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నారు. ఈ అలగా జనం ఇవాళ కూడా మన ఈ సైకోలు చెప్పండి, ఈ దొంగల పార్టీ మీకు మెంటలా? ఎందుకు నవ్వుతున్నారు? నవ్వటం కూడా తప్పండి. అసెంబ్లీలో మీరు అబద్ధాలు చెప్పేటప్పుడు మీరు కామెడీ ఆర్టిస్ట్ లాగా ఫన్ చేస్తుంటే నవ్వు వస్తే నవ్వితే మీకు అర్థం కావట్లేదా? మీకు మెంటలా? మిమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి పంపిస్తానని ఒక ముఖ్యమంత్రి అంటే ఒక సభాపతి వాళ్ళ దగ్గర ఇంతవరకు ఒక క్షమాపణ చెప్పించలేదు మాకెవరికి కూడా. అది ఒక ఆస్పెక్ట్ కాదు. వాళ్ళు అంటున్నారు రోజా అంటుంది అంటే నేను అంటున్నాను రోజా అంటుంది అని మీరు చెప్పుకోవాలి. నేను అన్నానా లేదా అనేది ఎవరికి తెలియదు, మీరు బురద చల్లుతున్నారు. కానీ మీరు అన్నది క్లియర్ గా ముఖ్యమంత్రి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి నువ్వు మగాడివా, నీకు మగతనం ఉందా అని అడిగితే సభ సాంప్రదాయాలు ఏంటి? అంతకుముందు సభలో ఇలాంటివి జరిగాయా? ఎవరైనా కూడా వాళ్ళు స్పీకర్ తో మాట్లాడాలి, మేము స్పీకర్ తో మాట్లాడాలి. మాతో మాట్లాడాల్సిన పని వాళ్ళకి ఏముంది? ఇప్పుడు మాకు మైక్ ఇవ్వకపోయినా మాకు అన్యాయం జరిగినా పోయి స్పీకర్ కి మొరబెట్టుకుంటాం. స్పీకర్ గారు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ ఆన్సర్ స్పీకర్ కి చెప్పాలి. మమ్మల్ని చూసి తిట్టడం ఏంటి నాకు అర్థం కాదు. అయితే బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు కూడా మిమ్మల్ని 1 year సస్పెండ్ చేసినా కూడా మీరు మారలేదు, మీ ప్రవర్తన మారలేదని మీ మీద కామెంట్ చేశాడు కదా ఈ రోజు కదా. నాకు అదే ఆశ్చర్యం వేసింది. అందరూ లేచి జగన్ పారిపోయాడు, జగన్ వచ్చి సవాల్ని స్వీకరించలేదు అని చెప్తూ ఉంటే నేను అరుస్తున్నాను. ముందు మైక్ ఇవ్వండి, 10 నిమిషాలు మైక్ ఇస్తే ఆయన సవాల్ని స్వీకరిస్తున్నాడా పారిపోతున్నాడా మీకు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఆధారం లేకుండా ఏ మాట కూడా మాట్లాడలేదు. ప్రతిసారి కూడా ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళు చేసిన తప్పులు లెక్క వాళ్ళ తప్పులని కూడా క్లియర్ గా ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. వాళ్ళు కూడా ఒప్పుకునే పరిస్థితికి అన్నిట్లో వచ్చింది. అలాగే ఈ రోజు పత్తిపాటి పుల్లారావు గారు అనే ఒక మంత్రి తప్పు చేశాడు అనుకున్నప్పుడు అగ్రిగోల్డ్ విషయంలో 20 లక్షల మందికి సంబంధించింది 107 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం జాలి దయ లేకుండా దాన్ని పొలిటికలైజ్ చేస్తూ అసలు వీళ్ళు ఇవ్వనే లేదు వాయిదా తీర్మానం అంటే నేను చూపించాను. వాయిదా తీర్మానం ఎవరి పేరు మీద ఇస్తే మీరేం చెప్పారు? రేపిస్తాం డిస్కషన్ కి అన్నారు 22వ తేదీ ఇస్తే. నిన్న నైట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి బుల్డోజ్ చేసి స్టేట్మెంట్ అంటారు. స్టేట్మెంట్లు ఏంటో మనం ముందు చూసాం. కాల్మనీ సెక్స్ రాకెట్ లో బుల్డోజ్ చేసి న్యాయం జరగదు కాబట్టి డిస్కషన్ చేయాలి. ఎన్నో లక్షల మంది కుటుంబాలకు సంబంధించింది, చాలా మంది మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి డిస్కషన్ అడిగితే ఎక్కడి నుంచి ఎక్కడికో పోయి ఛాలెంజ్లు. ఎక్కడైనా సభలో ఛాలెంజ్లు చేయటం మనం చూసామా? రూల్ బుక్ లో ఏమన్నా ఉందా? ఒకవేళ వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు సభాపతి ఏం చేయాలి? 2 పార్టీలకి ఈక్వల్ గా ఒకటి సద్దుమణిగేలాగా చేయాలి, లేదా ఇద్దరు చేసిన సవాల్ని స్వీకరించాలి. అంతేగాని ఓన్లీ పత్తిపాటి పుల్లారావు సవాల్ని మాత్రం స్వీకరిస్తారా లేదా? 1 word క్వశ్చన్ 1 word ఆన్సర్ లాగా అంతకన్నా మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేమన్నా ఎన్టీఆర్ భవనా అండి, లేదా తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ క్లాసెసా? వాళ్ళు చెప్పినదే మనం మాట్లాడాలని. రోజా గారి మీద చాలా క్రిటికల్ గా తెలుగుదేశం వాళ్ళు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు కదా, అది దుష్ప్రచారం అంటున్నారు. మీరు కాదు ఆవిడ వల్ల మాకు హౌసే భంగం అవుతుందని వాళ్ళు అంటున్నారు. ఒకే మాట చెప్తున్నాను సార్, ఈ రోజు రోజా వైఎస్ఆర్సీపీలో ఉంది కాబట్టి రోజా మంచిది కాదు. రేపు నేను టీడీపీ కండువా వేసుకుంటే వాళ్ళు ఏం మాట్లాడతారో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎందుకు అడగరు అనుకుంటారు చెప్పండి? ఇదే భూమా నాగిరెడ్డి గారు ఎన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు, ఎస్సీ ఎస్టీ కేసులు మా మీద పెట్టారు, మమ్మల్ని ఎర్రచందనం కేసులు పెట్టారు, మమ్మల్ని వేధిస్తున్నారు, మంత్రి పదవి ఇస్తామని పిలుస్తున్నారు, మేము పోయే రకాలం కాదు అని చెప్పారు. ఆ తర్వాత ఏ పరిస్థితుల్లో ఆయన వెళ్లాల్సి వచ్చింది, అక్కడ ఏ పరిస్థితుల్లో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందో కూడా మనం కళ్ళారా చూసాం. అది వీళ్ళు అబద్ధాలు చెప్పుకున్న తెలుగుదేశం వాళ్ళు రాష్ట్ర ప్రజలకి తెలుసు, ఈరోజు పైన ఆయన ఆత్మకి కూడా తెలుసు ఏం జరిగిందనేది. కాబట్టి రోజాని ఇబ్బంది పెట్టడానికి, రోజా మీద నిందలు వేయడానికి ఈరోజు ఆదినారాయణ రెడ్డి ఎంత సీనియర్ నాయకుడు. నేను సభలో లేను, యాక్చువల్గా మధ్యాహ్నం 1 o'clockకి నాకు కోర్టులో కేసు ఉంది, డీజీపీ గారి మీద నేను వేసిన కేసు వాయిదా ఉంటే వెళ్ళాను. నేను లేనప్పుడు నా గురించి మాట్లాడిన వ్యాఖ్యలు ఎంత అభ్యంతరకరం. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మహిళలు, మేము మహిళలు కాదు, నేను కానీ గిడ్డీశ్వరి కానీ మేము ఎవరు మహిళలు కాదు. మేము మాట్లాడుతుంటే మైకులు బీకేస్తారు, మమ్మల్ని తిట్టేస్తారు, మా సీడీలు ఉన్నాయంటారు, ఏం మాట్లాడినా మేము మాట్లాడకూడదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఆదినారాయణ లాంటి వాళ్ళని, జ్యోతుల్ నెహ్రూ లాంటి వాళ్ళని, ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే మాకు వెన్నునొప్పి తప్ప ఏమి రాలేదు అంటారు. ప్రతిపక్షంలో ఉంటే ఎవరైనా ప్రజల సమస్యల మీద పోరాడతాం కాబట్టి వెన్నునొప్పి వస్తుంది. అదే అధికార పార్టీకి పోతే గుండెపోటు వస్తుంది అనేది కళ్ళారా మనకు కనిపించింది. ఫిరాయింపుల ఫర్మ్ గురించి మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు?
అసలు తెలుగుదేశం పార్టీ 2 కళ్ళ సిద్ధాంతం మీరు చూడాలి. అక్కడేమో తెలంగాణ అసెంబ్లీలో ఏమో టీఆర్ఎస్ లో మెర్జ్ అయిన ఎమ్మెల్యేలంతా సిగ్గు శరం ఉంటే రిజైన్ చేసుకోవాలి అని చెప్తారు. ఇక్కడేమో సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలోకి తీసుకొని మళ్ళీ మా మీద ఎదురుదాడి చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే రాజకీయాలని ఎంత బస్టు పట్టించాలో వైస్రాయ్ హోటల్లో స్టార్ట్ చేసింది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ రోజు 20 మంది వెళ్ళిపోయారు అంటే జగన్ గారి నాయకత్వం లోపం అంటారు. మరి తెలంగాణలో మొత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా పోయి టీఆర్ఎస్ లో చేరితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ లోపమే కదా, మరి ఎందుకు సరి చేసుకోలేదు? దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తన ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళి 67 సీట్లు గెలుచుకున్నాడు. అదే చెప్తున్నాను మీకు, అదే అక్కడికే వస్తున్నాను. బయటకు వచ్చినా కూడా ఇక్కడ ఎవరిని వెన్నుపోటు పడవలేదు. ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు, సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళాడు, 67 సీట్లు గెలుచుకున్నాడు. నువ్వు మామను వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చాక నువ్వు సొంత పార్టీ సొంత ఎజెండాతో వెళ్ళింటే నీ బలం ఏంటో నీ ఫేస్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. లేదా నీ కొడుకు ఈ రోజు ఎన్నికల్లో వచ్చినా ఆయన ఫేస్ వాల్యూ ఏంటో నీ పరిపాలన సమర్థత ఏంటో తెలిసి ఉండేది. కానీ ఎప్పుడూ దొంగదారిలో వచ్చే మీరు జగన్ గురించి మాట్లాడుతున్నారు. రెండోది ఏది చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు కదా. గోద్రా ఇన్సిడెంట్ లో మీరు చూశారు, మోడీ ముఖ్యమంత్రిగానే పనికిరాడు, ఇలాంటి మోడీ కనుక నా రాష్ట్రానికి వస్తే ఉరిదీస్తానని చెప్పాడు ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీలో. ఆ వీడియోస్ మీరు ఒకసారి ప్లే చేస్తే మీకు తెలుస్తుంది. అలాంటి వ్యక్తిని ఈ రోజు పోయి అధికారం కోసం కాళ్ళు పట్టుకున్నాడు. అలా అధికారం కోసం కాళ్ళు పట్టుకోవడానికి, వెన్నుపోట్లు పొడవటానికి, అబద్ధపు వాగ్దానాలు చేయటానికి జగన్ గారు దిగజారిపోలేదు. ఆయన గెలిచినా ఓడినా ఏది చేయగలడో అదే మేనిఫెస్టోలో పెట్టాడు. ఏదైతే ప్రజలకి అండగా ఉంటానని చెప్పి పవరాల గుట్టలో ప్రామిస్ చేశాడో వాళ్ళు ఓడించినా గెలిపించినా వాళ్ళకే అండగా ఉన్నాడు. అంతేగాని ఈయనలాగా రంగులు మారుస్తూ మాత్రం లేడు. అంటే జగన్ గారి మీద వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తారు, ఈగో అంటారు, లేదు సీనియర్లని పట్టించుకోరు, లేదు ఇంకా రకరకాల ఆరోపణలు, కేసులు ఉన్నాయంటారు. వాటన్ని అధిగమించి మీరు పార్టీని ముందుకు తీసుకెళ్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన రోజు నుంచి 1,00,000 కోట్లు, సిబిఐ కేసులు, కోర్టులు, ఈ మూడే పాడిందా పాడరా పాచిపల్ల దాస అన్నట్టుగా. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను. జగన్ గారు క్లియర్ కట్ గా మీకు సవాల్ విసిరారు. మీరు చెప్పిన 1,00,000 కోట్లలో 10 పైసలు వాటా నాకు ఇవ్వండి, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతానన్నాడు ఒకటి. రెండోది, ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు లేదా ఆయన మోసం చేసిన వాళ్ళు కేసు పెట్టింది కాదు. ఒక ఎర్రం నాయుడు, ఒక శంకర్రావు, తెలుగుదేశం కాంగ్రెస్ కుమ్మక్కై ఎక్కడ జగన్ పొలిటికల్ గా ఎదుగుతాడో అని మీరు చేసిన రాజకీయ కుట్రే తప్ప ఆయన తప్పు చేసి జైలుకు పోలా. మర్డర్ చేసినోడు కూడా ఎన్ని రోజులు ఉంటాడో, ఎన్ని రోజులకి బయటకు వస్తాడో మీకు తెలుసు. అలాంటిది ఇన్వెస్టిగేషన్ పేరుతో అన్ని నెలలు ఒక మనిషిని లోపల పెట్టినా కూడా ఎవరూ మాట్లాడలేదు అంటే అతని ఎంత శక్తి, రాజకీయంగా ఎలా ఎదుగుతాడో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆయన మీద ఇంత టార్గెట్ అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు 18 కేసులు స్టే తెచ్చుకున్న నువ్వు నీతుల గురించి మాట్లాడుతున్నావు. పత్తిపాటి పుల్లారావు లాంటి ఒక సాధారణమైన ఒక మంత్రి అంతే, నీ స్టేటస్ జగన్ స్టేటస్ పోటీ పడచ్చు. పుల్లారావుకి జగన్ కి పెట్టేసి నువ్వు సంకలు గుద్దుకోవాలంటే ఎట్లా? రాజకీయ సన్యాసం అన్నప్పుడు మీరే మాట్లాడితే ఓటుకు నోటు కేసు అంటే ఆయనకి కోపం రాదా? మరి తప్పు. ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్ర పరువు బజార్లోకి వచ్చింది. ఈరోజు ధూళిపాల నరేంద్ర సిగ్గు లేకుండా చెప్తున్నాడు, ఇది ఈ రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఈ రాష్ట్రంలో డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదంటాడు. ఈ రాష్ట్రానికి సంబంధించింది కాకపోతే మేము డిస్కషన్ చేయం, కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి సంబంధించిన ఇష్యూ ఇది. ఆయన చేసిన తప్పుడు పనుల వల్ల ఈ రాష్ట్రం పరువు పోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నవాడికి ఆ రాష్ట్రంలో పోయి దొంగ పనులు, పనికిమాలిన పనులు చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన చేసిన పనికిమాలిన పనుల వల్ల ఆంధ్ర రాష్ట్రం మొత్తం అవమానం పడాల్సిన అవసరం ఏముంది? అసెంబ్లీలో ఎప్పుడూ కూడా లేదు వీడియోలు వేసే చరిత్ర. మొన్న కేబినెట్ లో వీడియోలు వేశారు, ఎవరిది? కలెక్టర్ది ఒకటే. ఆ రోజు నేను చెప్పాను, అదొకటే కాదండి, చింతమనేని వనజాక్షిని కొట్టింది, రిషితేశ్వరిని బాబురావు ఏం చేసినాడు, కాల్మనీ సెక్స్ రాకెట్లో వాళ్ళు ఎలా ఇరుక్కుపోయారు, రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇవన్నీ కూడా వేసి డిస్కస్ చేస్తే మేము కూడా మిమ్మల్ని అభినందిస్తాం. మీకు కావాల్సినట్టుగా మీరు సినిమా హాల్ లాగా తయారు చేసుకుంటుంటే అది కుదరదు. అండ్ నిన్న స్పీకర్ గారు ఆయన నోటితో ఆయన అన్న మాటలు ఎక్కడ నేషనల్ మీడియా వరకు ఇక్కడ ఉన్న లోకల్ ఛానల్స్ లో అన్నిట్లో వచ్చిన దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక ఛానల్ ని, అంటే ప్రతిపక్షం మాట్లాడితే ప్రతిపక్షం గొంతు, వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పిన ఛానల్ ని టార్గెట్ చేయటం, అంటే ఒక ఛానల్ క్లిప్పింగే వేసి వాళ్ళు చేయాలనుకున్నారు. అంటే
ఆ ఛానల్ క్లిప్పింగ్లు రెడీగా పెట్టుకొని దానికి అనుకూలంగా వాళ్ళు వాతావరణం క్రియేట్ చేసుకున్నారంటేనే మీకు ఆ టార్గెట్ అర్థమవుతుంది కదా. సో ఆ విధంగా మీరు ఒక జరిగిన విషయాన్ని జరగలేదని చెప్పాలని మీరు ప్రయత్నం చేసినప్పుడు ఈ రాష్ట్ర పరువు తీసిన చంద్రబాబు నాయుడు ఓటు నోటు ఎందుకు డిస్ప్లే చేయట్లేదు? ఎందుకు 1300 దాకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ దేనికోసం వాళ్ళ రైతుల ఆత్మ? మీరు రుణమాఫీ చేసేసాం అందరూ సూపర్ గా ఉన్నప్పుడు ఎందుకు చేసుకున్నారో వెయ్యాలి. ఈ రోజు మీరు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, లోకేష్ కి ఎమ్మెల్సీ ఇచ్చేస్తే అందరికి జాబ్ వచ్చింది. ఎవరో పార్టీలో గెలిచిన వాళ్ళని, వేరే సింబల్ తో గెలిచిన వాళ్ళని నీ పార్టీలో 20 మందిని తీసుకుంటావు. ఎవరో పార్టీలో గెలిచిన ఎంపీటీసీ జడ్పీటీసీని కిడ్నాప్ చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకొని నీ ఎమ్మెల్సీని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి చేసుకుంటావు. కానీ అక్కడ కూడా నీ కొడుకుని పెట్టడానికి నీకు ధైర్యం లేదు అంటే రిజల్ట్స్ వచ్చేంత వరకు నువ్వు గెలుస్తానన్న నమ్మకం నీకు లేదు కాబట్టే కదా. ఇందుకీ మీరు అసలు టీడీపీ ఎమ్మెల్యే అనితని ఏమన్నారండి అసలు గొడవ? నేను అసలు ఆమెతో మాట్లాడనే లేదు. ఆవిడ మంత్రి కాదు, సంబంధించిన విషయం కాదు. ఆవిడ ఏడిసింది అసెంబ్లీలో, నన్ను ఎంత మాట అన్నారు అదన్నారు, ఏమన్నారు అసలు? 18వ తేదీ నన్ను సస్పెండ్ చేశారండి. 17 నుంచి వాయిదా తీర్మానం ఇచ్చాం కాల్మనీ సెక్స్ రాకెట్ మీద. 18వ తేదీ అందరినీ ఒకేసారిగా 60 మందిని బయట వేశారు. వేసి అందరూ లోపల వచ్చిన 10 నిమిషాలకి సడన్ గా రోజాను 1 ఇయర్ అంటే ఎవరికి అర్థం కాలేదు. సో అందరం కోరస్ గా మనం మాట్లాడడం ఎందుకన్నారంటే చంద్రబాబు నాయుడు గారి గురించి అభ్యంతరకరమైన వార్తలు స్లోగన్లు ఇచ్చింది అని చెప్పారు. అదే నేను ఏదైతే స్లోగన్ ఇచ్చానో కామసీఎం అంటే కాల్ మనీని షార్ట్ కట్, అది ఈనాడులో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఇంగ్లీష్ పేపర్స్ లో కూడా బ్రాకెట్ లో కామాన్ వేశారు. సో నేను అదే మీనింగ్ లో అన్నాను కానీ ఆయన ఏదో నేను వేరేగా ఊహించి నేనేమో అనింది కాదు. సో మీరు కసిపెట్టుకున్నారు, టార్గెట్ చేశారు, వేశారు. వేసిన తర్వాత ఏదైతే డిస్కషన్స్ లో ఈ మార్నింగ్ జరిగే న్యూస్ స్కాన్ లో వీళ్ళకి బ్యాడ్ ప్రచారం వచ్చింది. ఇలా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఒక ఇష్యూ మీద, మహిళా ఇష్యూ మీద పోరాడుతుంటే ఇలా చేయడం చాలా దారుణం, రూల్స్ కి విరుద్ధం. ఒక 6 నెలల లోపలే చనిపోయిన వ్యక్తికి గురించి ఎలక్షన్ పెడతారు, ప్రజాప్రతినిధి లేకుండా ఆ కాన్స్టిట్యున్సీ అన్యాయం అయిపోయకూడదని. అలాంటిది ఒక గెలిచిన ఎమ్మెల్యేని ఇలా 1 ఇయర్ చేయకూడదని వచ్చే కొద్దికి వీళ్ళకి ఏం చేయాలో తెలియలా. 19వ తేదీ అయిపోయింది, 20వ తేదీ అయింది. 20వ తేదీ నేను వెళ్ళి సరే నన్ను ఏదైతే సస్పెండ్ చేశారో సీఎం గారి గురించి మాట్లాడింది 340 సబ్ రూల్ 2 ప్రకారం 2-3 రోజులు లేదా ఆ సెషన్ వరకే నన్ను సస్పెండ్ చేయాలి. సో నాకు ఆ సీడీ కావాలి. ఆ రోజు జరిగిన మొత్తం మార్నింగ్ 9 to ఈవినింగ్ 6-7 అయింది, మొత్తం పిన్ టు పిన్ నాకు ఇస్తే నేను కోర్టుకు వెళ్ళాలని నేను చెప్పాను. 20వ తేదీ నేను చెప్పిన తర్వాత 21వ తేదీ సోషల్ మీడియాలో లీకేజ్లు, రోజా అనితని ఏదో అనేసింది అని ఇప్పుడు ఏదైతే వీళ్ళు బూతులు ప్రచారం చేస్తున్నారో వాటితో నాకు ఎంత చెడ్డ పేరు రావాలో అంత సోషల్ మీడియాలో ఫుల్ డే మొత్తం నడిపారు వాళ్ళ వెబ్సైట్స్ అన్ని. 21వ తేదీ 21వ తేదీ నడిపారా. 22వ తేదీ 0 hour లో అందరూ మహిళా ఎమ్మెల్యేలతో నన్ను తిట్టించారు, అనితతో ఏడిపించారు. మరి 18 నేను తిట్టుంటే ఆ బుక్ లో వాళ్ళు చూపించిన బుక్ లో 18వ తేదీ సేమ్ ఉంది. నన్ను సస్పెండ్ చేసే ముందు నేను తిట్టినట్టు రాసుకొని ఉన్నారు. రాసుకున్నప్పుడు ఆ రోజు నుంచి 3 రోజులు సరదాగా అందరితో ఎంజాయ్ చేస్తున్న ఆవిడకి 22వ తేదీ గుర్తొచ్చింది రోజా తిట్టిందని చెప్పి. 22వ తేదీ ఆవిడ 0 hour లో లేవనెత్తి ఏడిస్తే దాన్ని ప్రివిలేజ్ మోషన్ కి పంపించారు. మేము 25 ప్రివిలేజ్ మోషన్స్ ఇచ్చాం. దేని మీద ఇంతవరకు అసలు డిస్కషన్ జరగలేదు, ఏం జరగలేదు. నేను ప్రివిలేజ్ కమిటీ ముందు చెప్పాను, కోర్టులో సుప్రీంకోర్టులో చెప్పాను, మొన్న నన్ను అడిగినప్పుడు అదే చెప్పాను, నేను తప్పు చేయలేదు. ఏదైతే రషెస్ బయటకు వెళ్ళాయో అవి వాళ్ళు బయటికి పంపించుకొని వాళ్ళు బయటపడటానికి నా మీద నింద వేశారు కాబట్టి ఫోరెన్సిక్ రిపోర్ట్ కి పంపించమన్నా పంపించలేదు. లేదా ఒక కాపీ నాకు ఇవ్వండి, అది నేను చూసుకుంటానని చేస్తారండి. 7 మంది ప్రివిలేజ్ కమిటీలో టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు మన వాళ్ళు ఒక్కరే పెద్దిరెడ్డి గారు ఉన్నారు, జ్యోతిర్నగర్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత. సో ఏం జరుగుతుంది న్యాయం? వైఎస్ఆర్ కాంగ్రెస్ గానీ మీరు అసెట్టా డెబిట్టా? ప్రజలను అడిగితే మీకు పల్స్ కరెక్ట్ గా తెలుస్తుంది. ఎందుకంటే మనము ఈ తెలుగుదేశం పార్టీ చేసే అన్యాయాల్ని, అక్రమాలని గట్టిగా ఎదిరిస్తున్నాం, వాటిని ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ అక్కసు. ప్రశ్నించకపోతే ఏమనరు, అంతే. వీళ్ళు జగన్ గారు ఎట్లా ఉంటారు పార్టీలో సీనియర్ నేతలతో గానీ వాళ్ళతో గానీ? మీరే చూసారు ఒక ఇంటర్వ్యూలో. సో డౌన్ టు ఎర్త్ గా ఉంటారు అండ్ సమస్యల మీద అవగాహనతో ప్రజల్ని తన సొంత మనుషుల్లాగా మీరు చూసారు. అసలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత ప్రేమగా చేస్తుంటారు కదా మీరు కూడా. ఇప్పుడు అది కేవలం పచ్చ మీడియా ప్రచారమే తప్ప అలాంటిది ఏమీ లేదు. నేను చెప్తున్నాను కదా, ఈరోజు మహిళల విషయంలో అందరినీ కూడా తల్లి చెల్లి అంత గౌరవంగా మాట్లాడతారు. మనం ఏదైనా చెప్పినప్పుడు ఆయన దగ్గర ఒకటి మనం ఏదైనా చెప్పినప్పుడు వినేయాలని కాదు, డిస్కషన్ చేస్తారు. చాలా మంచి హ్యాబిట్. మీరు ఒక విషయం చెప్పినప్పుడు తన ఒపీనియన్ ఎప్పుడూ లేదండి, ఎప్పుడూ లేదు.
ప్రతిరోజు కూడా అందరినీ అడిగి అందరి అభిప్రాయం, మెజారిటీ అభిప్రాయం తీసుకుంటారు. అండ్ ఆయన్ని కన్విన్స్ చేయాలంటే మన వాదనలో బలం ఉండాలి. డిస్కషన్ చేస్తారు. ఆ డిస్కషన్ లో మనం కన్విన్స్ చేయగలిగితే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏమిటి? చాలా విషయాలు ఉన్నాయండి. మోడీ వేవ్ ఎలా ఉందో మీరు చూసారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆ కొత్తగా వచ్చిన ఓట్లు, ఆ 1000 ఓట్లతోనే ఇక్కడ తేడా. ఈరోజు చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ కలిసి జగన్ గారి మీద పోటీకి వస్తే తేడా 5 లక్షల ఓట్లు అంతే. అంటే జగన్ గారు ఫస్ట్ టైం పార్టీ పెట్టి ఎంపీగా గెలిచినప్పుడు 5,50,000 ఓట్లతో గెలిచాడు. ఈ దేశంలోనే ఎంపీలు 1000 మంది గెలిచిన వాటిల్లో 5th ప్లేస్ వచ్చాడు. అంటే ఆ మెజారిటీ కూడా వీళ్ళకి రాలేదు. మళ్ళీ ఇంత అనుభవం ఉంది, నేను అంతా ఇంత అని చెప్పుకుంటారు కదా. సో అదే అంటున్నా, ఇప్పుడు జగన్ గారు బీజేపీ అడిగినప్పుడు పొత్తు పెట్టుకున్నా, లేదా చంద్రబాబు నాయుడు లాగా రైతు రుణమాఫీ చేస్తానని అబద్ధపు వాగ్దానం చేసినా, లేదా ఎవరైతే కాంగ్రెస్ నుంచి వచ్చారో మన గంటా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు, దేశీ దివాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పార్టీలోకి రావాలనుకున్నప్పుడు పార్టీకి పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు లాగా తనకు అధికారమే ముఖ్యమని వాళ్ళందరినీ తీసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. వాళ్ళ కుటుంబానికి ఒక విలువ ఉంది, మాట తప్పరు, మడమ తిప్పరు, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయరని ఆ పాలసీతో ఆయన ముందుకెళ్ళినప్పుడు ఒకసారి ఎదురు దెబ్బ తగలొచ్చు కానీ ప్రతిసారి తగలాల్సిన అవసరం ఉండదు. వచ్చేసారి 100%. ఈ రోజు ప్రజలందరూ కూడా ఏదో సీనియారిటీ ఉంది చంద్రబాబు నాయుడు, రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఏదో ఆయన చేసేస్తాడు అనుకొని ఓట్లేసిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ లెంపకాయలు వాళ్లే కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు తండ్రి చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజా సమస్యల్ని గట్టిగా వినిపించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ ఎవరికైనా కొంచెం న్యాయం ప్రభుత్వం దగ్గర నుంచి వస్తుందంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న ఎగ్జాంపుల్ నిన్నటి చెప్తాను. 2014లో అగ్రిగోల్డ్ కేసులు నమోదయ్యాయి. హైకోర్టు మొట్టికాయలు వేసి సిఐడికి, సిబిఐకి అప్పచెప్తామని బెదిరిస్తే అప్పుడు సిఐడి వాళ్ళు దారిలోకి వచ్చి దాన్ని చేయడానికి 3 కమిటీలు మారాయి. ఆ 3 కమిటీలు చేతులు ఎత్తేసాయి. ఈ ప్రభుత్వము, ఈ అగ్రిగోల్డ్ యాజమాన్యం కుమ్మక్కైపోయి వాళ్ళు ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి ఈ పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అన్నప్పుడు జగన్ గారు ఎప్పుడైతే 22వ తేదీ వాయిదా తీర్మానం పెట్టారో అంతవరకు ఈ రాష్ట్రంలో 3 ఏళ్లుగా 50కి పైగా కేబినెట్ మీటింగ్లు జరిగినా ఏ రోజు దాని గురించి డిస్కస్ చేయని వాళ్ళు ఆయన వాయిదా తీర్మానం ఇచ్చిన సాయంత్రం కేబినెట్ మీటింగ్ పెట్టి 3 లక్షలు ఇస్తాం చనిపోయిన వాళ్ళకి అన్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ జగన్ గారు అడిగారు 3 లక్షలు ఏంటి, రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళకే చంద్రన్న బీమా పథకం కింద 5 పెట్టాలని గొప్పగా చెప్పుకున్నారు కదా, మరి వీళ్ళకి 10 లక్షలన్నా ఇవ్వాలి, మీ చేతగానితనం వల్ల, మీ అసమర్థ పాలన వల్ల వాళ్ళు చనిపోయారు అంటే వాళ్ళు ఆ ఓన్ ఎగిరారు. మళ్ళీ సాయంత్రం వెళ్ళి అగ్రిగోల్డ్ వాళ్ళందరినీ కూడా శిబిరానికి వెళ్ళి పరామర్శించే ముందుకు ఈ రోజు పొద్దునకి 5 లక్షలకు వచ్చారు. సో జగన్ గారు ఏ విషయంలో అయినా కూడా పోరాడుతుంటేనే అక్కడికి వస్తున్నాయి. ప్రత్యేక హోదా గురించి పోరాడితేనే ప్రత్యేక ప్యాకేజీ అన్న వచ్చింది, లేకపోతే వీళ్ళ ఓటు నోటు కేసు కోసం ప్యాకేజీ కూడా వచ్చే పరిస్థితి లేదు. అదే అంటున్నాను, వీళ్ళు గొప్పగా దానికి అసెంబ్లీలో ఆయనకి ధన్యవాదాలు చెప్తుంటే మాకు ఆశ్చర్యం వేసింది. అసలు మొత్తం విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇవ్వకుండా దాంట్లో కొన్ని ఇచ్చేసి ఏదో చేయి దులుపుకోవాలంటే అదేదో పెద్ద తాయిలం ఇచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఈరోజు 50 మంది నిరుద్యోగులు ఎమ్మెల్యే సీట్లు పెంచడానికి డీలిమిటేషన్ గురించి వెంకయ్యనాయుడిని గట్టిగా పట్టుకుని ప్రెషర్ చేయిస్తున్నారే మోడీతో. మరి ఇన్ని కోట్ల మందికి, ఇన్ని లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడే ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రెషర్ పెట్టలేదు? చంద్రబాబు గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న తేడా నేను రాజశేఖర రెడ్డి గారిని చూసింది ఒక 20 minutes, ఆయన ఆ రోజు కలిసింది, అంత తర్వాత ఆయన నేను చూసింది లేదు, పరిచయం లేదు. కానీ ఆ తర్వాత నేను అక్కడ ఉన్నా కూడా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్లస్లు చెప్పకపోవచ్చేమో కానీ మైనస్లు చెప్పగలమేమో కానీ మనకి ప్లస్లు అనేటివి ఏంటో తెలుస్తాయి కదా. సో ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేది అసలు ఎవరు మర్చిపోలేనిది. ఒక పేదవాడు పిల్లవాడిని చదివించాలంటే ఎంత కష్టం మనకు తెలుసు, మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ అలాంటి వాళ్ళు కూడా పెద్ద చదువులు చదివినప్పుడే ఆర్థికంగా కుటుంబం నిలబడుతుంది. ఈ 200-300 పెన్షన్లతో కానీ ఈ 2 రూపాయల బియ్యంతో మనం ఎక్కువ రోజులు వాళ్ళకి న్యాయం చేయలేము ఆర్థికంగా అని చెప్పి వాళ్ళని చదివించారు. సో అలాంటి ఒక మంచి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. అలాగే ఆరోగ్యశ్రీ. ఎన్టీ రామారావు గారిని మీరు డైరెక్ట్ గా చూసి అంటే పెద్ద పరిచయం సినిమా ఇండస్ట్రీలో చూశారు కదా, ఆయనకి చంద్రబాబుకి ఎట్లా ఏంటి తేడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నిజంగా. ఎన్టీ రామారావు నిజం అంత తేడా ఉంటుందా? ఎందుకంటే రాజకీయం అంటే ఏంటో తెలీదు ఎన్టీ రామారావు గారికి. ఆయన ఇక్కడ ఏమనిపించిందో అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మీరు చూసారు కదా, అసలు సూపర్ స్టార్ గా ఉన్న అతను రోడ్ల మీద స్నానాలు చేస్తూ, భోజనం చేస్తూ, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్రం అంతా తిరిగి ముఖ్యమంత్రి అవ్వగానే ఎవ్వరూ కూడా కలలో ఊహించని విధంగా
ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అందుకే ఈరోజు మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు, వైఎస్ గారు వీళ్ళిద్దరే ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. చంద్రబాబు గారితో అపోజిషన్ లో మీరు చేసినట్లేరు కదా, కొంతకాలం చేశారు కదా. ఇప్పుడు జగన్ గారితో అపోజిషన్ లో కలిసి పనిచేస్తున్నారు రాజకీయాల్లో. ఏమిటి తేడా ఏమిటి ఆయనకి ఈయనకున్న తేడా? నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు, పిల్లోడే కదా ఇతను నలిపేద్దాం అన్న ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత ప్రతి సబ్జెక్ట్ మీద అతని యొక్క విశ్లేషణ కానీ అతని యొక్క నాలెడ్జ్ చూసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఒక్కసారైనా నాకు ఇలాంటి కొడుకు లేడే అని అనుకుని ఉంటాడు. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ఆయన చెప్పిన ఒకే నిజం, నేను నిజం చెప్తున్నానండి, ఈ భారతదేశంలో అవినీతి తీసుకొచ్చింది నేనని చెప్పుకొని మళ్ళీ అది నేను నిజాలే చెప్తున్నానని ఫినిషింగ్ లో ఆయన టచ్ ఇచ్చుకుంటున్నాడు. ఇద్దరి మధ్య తేడా ఏమిటి? డైరెక్ట్ గా సింపుల్ పదాల్లో ఏమైనా చెప్తారా? ప్రజల కోసం కష్టపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రజల మొహంలో చిరునవ్వు చూడాలి, సంక్షేమ పథకాలు వాళ్ళకి అందించాలి అన్న ఆలోచన ఆయనకుంది. కానీ చంద్రబాబు నాయుడికి తన పార్టీ వాళ్ళకి చెందితే చాలు, తన పార్టీ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే చాలు, డబ్బుతో నెక్స్ట్ ఎలక్షన్ చేయొచ్చు అన్న అహంకారంతో ముందు ఎదుర్కోగలరా మీరు? ఖచ్చితంగా అండి. ఈరోజు వాళ్ళు అనుకున్నారు మా దగ్గర డబ్బు ఉంది, మేము 3 ఎమ్మెల్సీలు డబ్బులు పెట్టి కొనేసాం, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అని సంకలు గుద్దుకున్నారు. కానీ నెక్స్ట్ డే రిజల్ట్ విద్యార్థులు, మేధావులు, మహిళలు కొట్టిన దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఇంతవరకు ఆ ఎలక్షన్ గురించే మాట్లాడలేదు అసెంబ్లీ లోపల బయట వాళ్ళంటే మీరు అర్థం చేసుకోండి. అది రియల్ ప్రజల యొక్క నాడి. ఇది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అమ్ముడుపోయిన నాడి. రైట్. అయితే మీరు సీడీలు అవన్నీ మిమ్మల్ని బెదిరించారని తెలుగుదేశం, మీరు కూడా లోకేష్ గురించి రకరకాల విమర్శలు చేసిన మీ పార్టీకి పోయి మీరు చేశారో లేదో, ఆయన ఫోటోలని అవన్నీ అమెరికా ఫోటోలని, ఇవి ఫోటోలు మేము ఎక్కడి నుంచో తెచ్చినవి కాదండి, ఆయన ట్విట్టర్ లో ఆయన పెట్టుకున్నవి. అంటే నేను పెద్ద జల్సారాయుడిని అని చెప్పుకుందాం అనుకున్నారా, లేకపోతే నేను పెద్ద దసరా బుల్లాడిని అని చెప్పుకుందాం అనుకున్నాడా, మరి ఎందుకు ఆయన పెట్టుకున్నాడో నాకు తెలీదు. ఆయన ఎఫ్బీలోనో ఆయన ట్విట్టర్లో ఉన్న ఫోటోలు అవి ఇప్పుడు మా ఎఫ్బీలో ఎవరైనా వచ్చి చూసి మా ఫోటోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉంటూ ఇలాంటి ఒక పనులు చేస్తూ ఉంటే ఎవరు హర్షిస్తారు చెప్పండి? మళ్ళీ వీళ్ళు నీతులు, పెంపకాల గురించి. రాజశేఖర రెడ్డి గారికి, విజయమ్మకి పిల్లల్ని పెంచడం చేత కదంట, ఈయన పెంచినట్టు ఎవరు పెంచలేరు. కాదుగా లోకేష్ గారు ఓ మాట చెప్తున్నారు, నేను మా తండ్రి ఎక్కడ మాట రానివ్వను, తండ్రి నిజాయితీ అంత నిజాయితీగా నేను కూడా అంత నిజాయితీతో ఉంటాను అంటున్నాడు కదా, మీరు ఎందుకు తప్పు పడతారు? ఆయన తప్పు పట్టాల్సిన అవసరం మాకు లేదు. వస్తాడు కదా ఇప్పుడు అసెంబ్లీకి మంత్రి అయ్యి వస్తానంటున్నారు కదా, వచ్చినప్పుడు ఆయన ఏమాత్రం పని చేస్తాడు, ఏమాత్రం ప్రజల సమస్యల్ని దూరం చేస్తాడు, ఏమాత్రం అవినీతి లేకుండా పనిచేస్తాడో అప్పుడే తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయా లోకేష్ కూడా? అది వాళ్ళ నాన్నకు తెలియాలి. ఆయన కుర్చీ కోసం మామనే వెన్నుపోటు పొడిచినాడు, కొడుక్కిస్తాడా అని నేను అనుకోవట్లేదు. ఏదో కోడలి ప్రెషర్ కి ఇంకా విధిలేని పరిస్థితిలో కొడుక్కి మంత్రన్న ఇస్తున్నాడు కానీ కోడలు ప్రెషరే, అది అందరికీ తెలిసిందే కదా. ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ఉందంట. మరి కనీసం అమ్మాయికి బయటకు వెళ్ళినప్పుడు ఒక గుర్తింపు లేకుండా, ఒక ప్రోటోకాల్ లేకుండా ఆ ఇంట్లో మామూలుగా ఉండాలి అంటే ఏ ఆడపిల్లకైనా ఇష్టం ఉండదు. అంటే ముఖ్యమంత్రి కోడలుగా ఉండదా? ఎందుకు ఉంటుందండి? ఎవరికైనా తన భర్త గొప్పగా ఉండాలనుకుంటారు కానీ తన మామో తన అత్తో గొప్పగా ఉండాలని కోరుకోరు. ఎందుకంటే బయట వెళ్ళినప్పుడు భర్త భార్య కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక గౌరవం, వాళ్ళకి ఒక ప్రోటోకాల్, తను చెప్పుకోవడానికి తన భర్త ఇదేం చెప్పుకోవాలి అనుకుంటారు. కానీ అంటే ఎలక్షన్లు వచ్చే లోపే ముఖ్యమంత్రి అవకాశం ఉంటుందా లోకేష్ మీ అంచనా? మాకు తెలీదండి. యాక్చువల్ గా ఏ బేసిస్ లో ఆయనకి అసలు మంత్రి పదవి ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అబ్బాయి అసలు ఎంత తెలివి తక్కువతనమా, ఇన్నోసెన్సా నాకైతే అర్థం కాల. మన నామినేషన్ వేసినప్పుడు చూశాను, నేను చాలా కష్టపడ్డాను పార్టీకి, మా నాన్న కష్టం చూసి మెచ్చి ఇచ్చాడు, నేను ఏ రోజు అడగలేదు అన్నాడు. ఆల్మోస్ట్ నేను 2010 వరకు ఉన్నాను ఆ పార్టీలో. ఏ రోజు ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చిందో, ఏ ఒక్క ఉద్యమాల్లో పాల్గొనిందో, ఏ ఒక్క పబ్లిక్ మీటింగ్ లో వచ్చిందో నేను చూడలేదు. మహిళా పార్లమెంటరీ సదస్సు ప్రస్తావించాలి కదా, మహిళా చాలా ముఖ్యమైనది. అది అట్లాగే జగన్ గారిని ఎయిర్పోర్ట్ లో ఆపారు, మిమ్మల్ని ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఆపారు. ఒక ప్రత్యేక హోదా గురించి క్యాండిల్ ర్యాలీ, ప్రశాంతంగా చేసే ర్యాలీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఏ విధంగా ఎయిర్పోర్ట్ లో అసలు పోలీసులు లోపలికి అలో అయ్యడానికి వాళ్ళకి రైట్సే లేదు. మఫ్టీల్లో లోపలికి వచ్చి వాళ్ళు ఏ దౌర్జన్యం చేసాం మనం చూసాం. మిమ్మల్ని బయటికి వచ్చిన తర్వాత అలాగే నన్ను 3 రోజులుగా మహిళా పార్లమెంట్ సదస్సుకి రావాలి, ప్రతిపక్ష మహిళలు వచ్చి మీరు 1 గంట కూర్చొని వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు, ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు, మరి మేము ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఏదో చేసేస్తున్నామని చెప్పేసి కలలో ఊహించుకున్నారా,
లేకపోతే ఎవరన్నా నాకేం అవసరము నేను మాట్లాడతాను నేను ఇష్యూస్ మీద మాట్లాడతాను మిమ్మల్ని పిలవకపోతే సభ వేదిక మీద పిలవకపోయినా కూడా బయట ప్రెస్ మీట్ లో మాట్లాడతాను ఈ రోజు నాకు సభలో ఇవ్వకపోతే బయట మీడియా పాయింట్ లో మాట్లాడతాను ఎందుకు భయపడ్డారు మీరంటే అందుకే ఈ రోజు డీజీపీ మీద కేసు వేసింది అందుకే నేను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో నేను ఏదో చేస్తానని మీకు వచ్చిందన్నారు కదా అది చూపించండి అట్లా చూపిస్తారు నిఘా విభాగాల రిపోర్టులు అందుకే కోర్టులు వేసాను కోర్టుకు చూపించండి కోర్టుకు చూపించాల్సిందే కదా పలానా పోస్టర్ చూశాను లేదా పలానా వీడియో చూసి అమ్మాయి ఏదో చేస్తుంది అనుకున్నాను అంటే దానికి అర్థం ఉంటుంది అంతేగాని బ్లంట్ గా అమ్మాయి ఏదో చేస్తుందంటే ఎట్లా నేను ఒక పార్టీలో ఉన్నాను నన్ను నియంత్రించాలంటే నా పార్టీకి ఫోన్ చేయండి ఆ అమ్మాయి వస్తే మాకు ఇబ్బందిగా ఉంటుంది ఆ అమ్మాయి కాకుండా మిగతా ఎమ్మెల్యేలు రమ్మని చెప్పండి మీరు చెప్పండి లేదా ఇక్కడున్న పార్టీ అధ్యక్షుల వారికి చెప్పండి పార్థసారథి గారు ఉన్నారు ఏమీ లేకుండా హోటల్ కి తీసుకెళ్తామని కార్లో వేసేసి నన్ను కిడ్నాప్ చేసినట్టు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు గుంటూరులో కారు దిగేసి ఏదో పరిగెత్తారంట కదా మరి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో తనకి ప్రాణహాని ఉందని మేయర్ చెప్పినా కూడా ఏమాత్రం కాపాడగలిగారు ఆవిడ ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఉండగానే మేయర్ మొగుడిని ఆ పార్టీ వాళ్ళు వచ్చి కాల్చి చంపేస్తే దిక్కు లేదు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మా జాగ్రత్తలో మేము ఉండాలి సో ప్రజలు ఉన్న చోట నేను డోర్ తీసుకుని దిగేసి పరిగెత్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉంటూ జబర్దస్త్ కార్యక్రమంలోకి వెళ్ళారు దానికి నీకే సంబంధం లేదు మీ ఇబ్బంది రావట్లేదా ఇబ్బంది లేదండి ఎందుకంటే ఆర్టిస్ట్ గా నాకైతే ఏ ఇబ్బంది లేదు యాక్చువల్ గా నాకు మంచి రిలాక్సేషన్ ఎందుకంటే ఇంత టెన్షన్ ఇంత హెక్టిక్ షెడ్యూల్లో నాకు ఆ షో చూసిన 2-3 అవర్స్ నేను చాలా రిలాక్స్ అయిపోతాను అన్ని మర్చిపోతాను సో దాని వల్లే నాకు జబ్బులేవి రాకుండా హెల్తీగా ఉన్నానని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు రండి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు నన్ను అది ఈటీవీ ఛానల్ కాబట్టి దాంట్లో నుంచి నన్ను తీసేయాలన్న ప్రయత్నాలు కూడా ఈ ప్రభుత్వం చాలా చేయటం చాలా రాజకీయాలు బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగిన సన్నివేశంలో తర్వాత రాజశేఖర రెడ్డి గారు హెల్ప్ చేశారు సహాయపడ్డారు ఎన్టీ రామారావు కొడుకు అని అంటారు కదా సినిమా రంగంలో దాని గురించి ఏం చెప్పుకుంటారు రాజకీయ రంగంలో దాని గురించి ఏం చెప్తారు ఈరోజు బాలకృష్ణ గారి ఇంట్లో ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ పేపర్లో టీవీలో నేను కూడా చూడటం జరిగింది ఆ సమయంలో నేను కూడా టీడీపీలో ఉన్నాను సో చాలా మంది అన్న విషయం ఏంటంటే మరి ఆయన నిజంగా కాల్చాడా లేకపోతే ఏ విషయం మీద కాల్చారో అయితే ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు కనుక ఈ సమయంలో ముఖ్యమంత్రిగా ఉంటే దీన్ని కూడా వాడుకొని బాలకృష్ణని జైల్లో వేసి అడ్డు తొలగించుకుని ఉంటాడు అంత దిగజారు రాజకీయాలు చేస్తారు ఆయన ఎంత పెద్ద మనిషిగా ఆయన చూసి చూడనట్టు కోర్టుకి పోలీస్ స్టేషన్లకి వదిలేశాడు అది అంటే న్యాయం తన పని తాను చేసుకుంటుంది అన్నట్టుగా ఆయన వదిలేశాడు దాని గురించి పెద్దగా ప్రెషర్ పెట్టి ఇప్పుడు మా మీద టార్గెట్ చేసినట్టు కనుక వాళ్ళ మీద టార్గెట్ చేస్తుంటే ఈరోజు ఎవరు ఉండేవాళ్ళు కాదు మీకు తెలియదేముంది ఢిల్లీ వరకు ఒకే పార్టీ ఇక్కడన్నా మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ఆయన ఎంత పవర్ఫుల్ లీడర్ అందరికీ తెలుసు ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసే పని చేస్తుంటే ఆ రోజు వీళ్ళు ఎవరైనా ఒకరన్నా మిగిలి ఉండేవాళ్ళ ప్రతిపక్షంగా మిమ్మల్ని అందరినీ చాలా అసలు పద్ధతిగా వ్యవహరించట్లేదు నేను చాలా సీనియర్ని నన్ను గౌరవించట్లేదు అని కూడా ఆయన ఎందుకు గౌరవిస్తాము నువ్వు గౌరవించేలాగా ఏం పని చేస్తావు చెప్పండి రాష్ట్ర పరువుని మంట కలిపావు రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి సర్వనాశనం చేసావు రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా అప్పుల్లో ముంచెత్తావు రైతుల దగ్గర నుంచి డ్వాక్రా మహిళల వరకు విద్యార్థులు ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ లో చదువుకొని ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకోవాలంటే వాళ్ళని నడి రోడ్డు మీద వదిలేసి కనీసం నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వని నిన్ను ఏ విషయంలో గౌరవించాలి చెప్పండి మీకు బాగా సంతోషం కలిగించిన సందర్భం లేదా సన్నివేశం నాకు కూతురు పుట్టినప్పుడు చాలా సంతోషం ఎందుకంటే నాకు ఫైబ్రాయిడ్ ఉన్నింది యూట్రస్ మీద సో పెళ్లి ముందే ఆపరేషన్ జరిగింది పిల్లలు పుడతారో పుట్టరో అన్నారు కానీ భగవంతుడి దయ వల్ల 2 పుట్టారు పాప బాబు సో ఆ పాప ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు నా ఆనందం అంతా ఇంత కాదు నేనే కదా మా డాక్టర్ గారు నిత్య గారు ఆవిడకి కూడా దేవుడి భక్తి ఎక్కువ ఆవిడైతే అసలు ఇంకా ఆనందం పట్టలేకపోయింది సో అదొక సంతోషమైన విషయం పాపని హీరోయిన్ చేస్తున్నారా తనకి ఇంట్రెస్ట్ లేదు తనకి సైంటిస్ట్ అవ్వాలని బాగా చదువుకుంటుంది పాప అండ్ సెకండ్ బాబు 5th క్లాస్ చదువుతున్నారు సో సెకండ్ వచ్చి ఎమ్మెల్యే కావాలన్న నా కళ అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్న రోజు ఆ కాలు తీసి అలా అసెంబ్లీలో పెడుతుంటే ఒక విజయ గర్వంతో చాలా సంతోషంగా అనిపించింది ఇది చాలా అన్నట్టు అనిపించింది నాకు బాగా బాధ పెట్టిన సందర్భం బాధ పెట్టింది సినిమాల్లో అయితే సమరం మూవీ ఆ మూవీ నా బ్రదర్స్ కోసం చేశాను యాక్చువల్గా చేసి వాళ్ళని సెటిల్ చేసి నన్ను నమ్ముకొని ఉన్నారు కాబట్టి నేను మ్యారేజ్ చేసుకోవాలని అది స్టార్ట్ చేయటం జరిగింది 95లోనే ఎప్పుడు కానీ అప్పుడు నాకు యాక్సిడెంట్లు అయింది తలకి కాల్కి ఫ్రాక్చరు చాలా యాక్సిడెంట్లు అయినాయి ఫైట్స్ చేసేటప్పుడు చేసేటప్పుడు దానివల్ల సెట్లన్నీ అలాగే ఉండిపోయి డబ్బులు ఎక్కువైపోయి అప్పుల పాలైపోయాం సో అది ఎప్పటికీ
కోలుకోలేని దెబ్బ అయిపోయింది మాకు. నేను ఆడదాన్ని అవమానించాను, ఆడదాని మీద నింద వేశాను అని చెప్పి నన్ను అసెంబ్లీలో మరి ఏ విధంగా వాళ్ళు చిత్రీకరించి ఛానల్స్లో ప్రజల మనసులో దూరారో అర్థమైంది. కానీ దేవుడు నన్ను కాపాడాడు. మొన్న మహిళా పార్లమెంట్ సదస్సులో వాళ్ళ యొక్క నిజస్వరూపం బట్టబయలైంది. అంటే వీళ్ళు ఎంత మేకవన్న పులులు, వీళ్ళు ఏ విధంగా కుట్రలు పన్నుతున్నారు అనేది ప్రజలకు అర్థమైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మీకు ఎట్లాంటి గౌరవం లభిస్తుంది, ఎట్లా హౌ యు ఆర్ ఎంజాయింగ్ యువర్, లేదా ఆ స్పిరిట్ ని ఎట్లా స్పిరిట్? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడపడుచుగా అన్ని రకాలుగా గౌరవాన్ని పొందుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాకుండా పార్టీలో ఉన్న నాకన్నా పెద్దవాళ్ళు కూడా రోజా అక్కనే పిలుస్తారు. హోల్సేల్ అక్క నేను. ఇది శ్రీమతి రోజా గారి మనసులో మాట.